శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు ఉగాది సంవత్సర ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా కొన్ని రోజుల్లో ఉగాది మనకు రాబోతోంది. ఉగాది కంటే ముందే చాలామంది కూడా సంవత్సర ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వచ్చే సంవత్సరం క్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు చు, చే, చో, లా. భరణి 1, 2, 3, 4 పాదాలు లీ, లు, లే, లో. కృత్తిక 1 ఆ. ఇది కలిస్తే మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజభుజ్యం 4, అవమానం 3. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఫలితాంశములను కొంత పరిశీలనగా చూస్తే గ్రహ సంచారాన్ని బట్టి మనం అంచనా వేసుకోవడం జరిగింది. మరి గ్రహ సంచారం ఎలా ఉంది అంటే, ముఖ్యంగా గురువు, శని, రాహువు, కేతువు ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ గ్రహాలను బట్టి కాస్త ఫలితాంశములను నిర్ధారణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఉగాది నుండి మే 1వ తేదీ వరకు మేషరాశిలో 1వ స్థానంలో సాధారణ శుభుడు కావటం చేత కొంత వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మేషరాశి వారికి మే 1వ తేదీ వరకు పర్వాలేదన్నట్టుగా కొనసాగుతుంది. మే నెల 2వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు దాదాపుగా, అంటే మరల 2025వ సంవత్సరం మార్చి నెల వరకు వృషభ రాశిలో 2వ స్థానంలో, ద్వితీయ స్థానంలో శుభుడు కావటం చేత కాస్త ఫలితాంశములు వృద్ధి పొందుతాయి. అలాగే చక్కటి అవకాశాలు పెరుగుతాయి. శని ఈ సంవత్సరం ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశిలో 11వ స్థానంలో శుభుడు కావటం చేత ధర్మకార్యాలు చేయటంలో దిగ్విజయం కూడా పొందుతారు. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనరాశిలో 12వ స్థానమై శుభుడు కావటం చేత ఆకస్మిక ధన నష్టం జరిగే ఆస్కారం కూడా ఉంది. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు కన్యారాశిలో 6వ స్థానంలో శుభుడు కావటం చేత శుభకార్య ప్రయత్నాలు సులభంగానే నెరవేరవచ్చు. కాబట్టి ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని కనుక చూడగా మేషరాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత అనుకూలంగా ఉంటుంది అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఆర్థిక పరమైనటువంటి విషయముల యందు తప్పకుండా పురోగతి అనేటువంటిది కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి ఏంటంటే, సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు అద్భుతంగా కలిసి వస్తాయి. అలాగే కొంత ఏ విషయంలో కూడా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం అనేటువంటిది ఇబ్బందికరంగానే ఉంటుంది. గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా కొంత ప్రవర్తనను మెరుగుపరుచుకొని ఓపికగా అన్ని విషయముల యందు ఈ సంవత్సరంలో కొంత ఉంటే కనుక సంవత్సరంలో అన్ని పనులు కూడా నెరవేరవచ్చు. వీలైనప్పుడల్లా దైవ దర్శనాలు చేసుకోవటం, ఎందుకంటే గురువు మేషరాశి వారికి చాలా రకాలుగా శుభదాయకమైనటువంటి ఫలితాలను అందజేస్తూ ఉన్నాడు. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. మానసికంగా ఆందోళనలు దూరం అవుతాయి, ఆనందంగా ఉంటారు. అలాగే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా పేరు ప్రతిష్టలైతే
లభిస్తాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేటువంటిది మే నెల 2 తర్వాత మీకు ఉండటం జరుగుతుంది. అలాగే ఒక ముఖ్యమైనటువంటి పని పూర్తి కావడంతో చాలా ఆనందాన్ని కూడా పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వతమైనటువంటి పనులకు శ్రీకారం అనేటువంటిది కూడా చుడుతారు. అలాగే అప్పుడప్పుడు ఈ సంవత్సరంలో కొంత చిన్న చిన్న అనారోగ్యములు అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో విరోధం ఏర్పడకుండా ఉండటం అనేటువంటిది మంచి అవసరం ఈ రాశి వారికి. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా విజయాలను సాధించవచ్చు. గృహ నిర్మాణ కార్యక్రమముల కోసము, కొత్త స్థలములు కొనటం కోసము, ఆగిపోయినటువంటి గృహములను పూర్తి చేయడం కోసము కూడా కొంత ధనము వెచ్చించేటువంటి అవకాశం కూడా ఉంది. స్వతంత్ర వృత్తుల వారికి ఆదాయం అనేటువంటిది సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితమును పొందుతారు. కళాకారులకు ప్రోత్సాహంగా ఉంటుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చక్కగా ఉన్నత స్థితిని పొందవచ్చు. అలాగే ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితములైతే కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారికి, మేషరాశి స్త్రీలకు ముఖ్యంగా ఈ సంవత్సరము కొంత అవకాశాలు పెరుగుతాయి. అన్ని రంగములలో స్త్రీలు అభివృద్ధి చెందుతారు. అవివాహిత స్త్రీ పురుషులకు కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితములు సంభవించవచ్చు. అలాగే ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నములన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కొంతమేరకు ఫలితాలు అనేటువంటివి మీకు అనుకూలంగా ఉంటాయి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మంచి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా జూన్ లోపల మీకు ఏదైనా ఒక అద్భుతమైనటువంటి పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది కూడా కలిగే ఆస్కారం కూడా ఉంది. వ్యాపారపరంగా వ్యాపారాలకు లాభంగానే ఉంటుంది. మొత్తానికి మేషరాశి వారికి ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి ఫలితములు అనేటువంటివి కొంత బాగానే కనిపిస్తూ ఉన్నాయి. మిశ్రమమైనటువంటి ఫలితములను కొంత సంవత్సరం మధ్య నుండి కూడా పొందుతారు. మరి మేషరాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ప్రతి సోమవారము నక్త ఉపవాసం చేయడం మేషరాశి వారికి యోగదాయకమైన ఫలితములను ఇవ్వవచ్చు. శివారాధన, శివాలయంలో దీపదానాలు చేయటం, దీపములకు నూనెను ఇవ్వటం దానంగా, అలాగే ప్రతి నెల వచ్చేటువంటి మాస శివరాత్రి వ్రతం చేయటం మొదలైనటువంటివి తప్పకుండా ఆచరించండి. మేషరాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం కూడా కొంత అనుకూలతను ఇస్తుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరము ఇంకా శుభదాయకమైన ఫలితాలు కలగాలి అంటే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణంగా పెట్టుకోండి. ఈ సంవత్సరంలో ఏదైనా ఒక 2 జ్యోతిర్లింగ దర్శనములు, ఒక 2 శక్తిపీఠ దర్శనములు చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి యోగదాయకంగా ఉండాలని కోరుకుంటూ, ఎవరైతే ఈ ఛానల్ను చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు ఏవైనా జాతకంలో వ్యక్తిగతమైన సందేహాలు ఉంటే అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేయగలను. అంతవరకు సెలవు. స్వస్తి.